హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణిమ ఫ్యామిలీ ఛానల్. అందరికీ హోలీ శుభాకాంక్షలు అండి. ఇక్కడ మా బాబు వచ్చేసి హోలీ సెలబ్రేట్ చేసుకోవడానికి అయితే రెడీ అయిపోతున్నాడు. తను ముందుగా వాటర్ గన్ అయితే ఫిల్ చేసుకుంటున్నాడు. వాటర్ గన్ను కలర్స్ అయితే తెచ్చుకున్నాడు పర్చేస్ చేసుకొని. చూసారు కదా కలర్స్. మనకి వాటర్ గన్లోని ఫిల్ చేయడానికి ఈ పౌడర్ కలర్స్ అయితే పనిచేయదండి. దానికి వేరేగా చిన్న డబ్బాలాగా ఇచ్చారు కలర్ని. అదే మిక్స్ చేయాలంటండి. ఎందుకంటే ఈ పౌడర్ అనేది మనకి అందులోని కలర్ కదా అంతలాగా, అందువల్ల ఆ టైపు కలర్ అయితే ఇచ్చారు. అదైతే మిక్స్ చేసి అన్ని పక్కాగా రెడీ చేసుకుంటున్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్తోనైతే ఆర్కే బీచ్లోని చేసుకోవడానికి అయితే హోలీ ప్లాన్ చేసుకున్నారండి. చూసారు కదా వాటర్ గన్తో అన్ని రిహార్సల్స్ చేస్తున్నాడు. ఇంటి దగ్గర మొత్తం అన్ని ప్రిపేర్ చేస్తున్నాడు. అవన్నీ చేసిన తర్వాత చక్కగా రెడీ అయిపోయి మేమైతే బీచ్కి అయితే వెళ్ళిపోయాము. చూసారు కదా లైట్ కలరేనండి, ఎక్కువ కలర్స్ అయితే రాదు అందులో నుంచి. ఇది పౌడర్ లాగా అయితే ముందు జల్లుకుంటారు, ఆ తర్వాత దాంతోనైతే చేస్తారు. చూసారు కదా ఆ డబ్బాలాగా చిన్న కలర్ ఉంటుంది. అది మనకి ఎక్కువ వాటర్, ఎంత వాటర్ అయితే అంత వాటర్లోని మిక్స్ చేసేసుకొని మేము బాటిల్స్ అన్నీ పట్టుకెళ్ళిపోయాము. మనకి బీచ్ దగ్గర వచ్చేసరికి 2 కళ్ళు చాలలేదండి. ఎంతమంది ఉన్నారంటే హోలీ రోజు మంచి కలర్ఫుల్గా కలర్స్ జల్లుకుంటూ చాలా బాగా అనిపించింది. మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎంత ఇబ్బందులు ఉన్నా అన్నీ మర్చిపోయి మన లైఫ్ని మంచి కలర్ఫుల్గా మార్చుకోవడానికి ఈ హోలీ రోజు ఈ కలర్స్ని చూస్తే మంచి హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఇంత కలర్ఫుల్ లైఫ్ని మనం హ్యాపీగా స్వీకరించవచ్చు. అది చాలా కొంతమందికి అర్థం అవుతుందని అనుకుంటున్నాను. మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నీ క్లియర్ అయిపోతాయి, హ్యాపీగా ఉండొచ్చు, మంచి కలర్ఫుల్గా అయితే లైఫ్ని లీడ్ చేయొచ్చు. చూసారు కదా ఇక్కడ మా బాబు అయితే వాళ్ళ ఫ్రెండ్స్ని ఒక్కొక్కరిని రిసీవ్ చేసుకుంటున్నాడు. ఒక్కొక్కరు వచ్చారు ఫ్రెండ్స్, వాళ్ళందరూ గ్యాదర్ అయ్యారు. చూసారు కదా మేము బీచ్ లోపలికి ఎంటర్ అయ్యాము. లేదండి ఇంకా ఫ్రెండ్స్ రావాలి, వాళ్ళ కోసం అక్కడ వెయిట్ చేస్తున్నారు. నేను ఒక్కసారి లోపలికి వచ్చి అలాగా లోపల వ్యూ చూశాను. అందరూ చాలామంది అయితే కలర్స్ జల్లుకుంటున్నారు. మీకు అక్కడ చూసినట్టయితే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ లాగా అనిపిస్తుంది కదా. ఇదేంటి ఫ్లోటింగ్ బ్రిడ్జ్, ఫ్లోటింగ్ అవ్వాలి కదా, ఎక్కడ ఉంది ఏంటి అని అనుకుంటున్నారా? మీకు చాలాసార్లు తెలిసే ఉంటుంది. స్టార్టింగ్ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ బాగానే ఫ్లోట్ అయ్యింది, తర్వాత రిహార్సల్స్ అయిన తర్వాత ఫ్లోటింగ్ అనేది మనకి విడిపోయి చాలా ప్రాబ్లం అయింది అని చెప్పేసి ఇంకా తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టేశారు. ఇక్కడేనండి స్పాట్, ఇక్కడైతే పెట్టేశారు. నేను దాన్ని మీకు చూపిద్దామని వీడియో తీశాను. నేనైతే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ స్టార్టింగ్లోనే ఆ వీడియోస్ చూసి అబ్బా చాలా బాగుంది, బీచ్కి వెళ్ళి ఒకసారి ఎక్కేస్తాను ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అని చాలా ఆశపడ్డాను. కానీ వాటర్ మీద ఎక్కడం కన్నా నేను ఆ ఇసుక మీద ఉన్నప్పుడు ఎక్కాను. ఎంతేనండి, ఏదైనా ఒకటే ఎక్కడం కావాలి. ఏదైతే ఇది నేను ఒకసారి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అయితే ఎక్కేసాను. ఇక్కడ పిల్లలు వచ్చేసి వాటర్తోని కలర్ అది మిక్స్ చేసుకొని అవన్నీ ఫిల్ చేసుకొని రెడీగా పెట్టుకుంటున్నారు. ఇంకో ఫ్రెండ్ అయితే రావాల్సి ఉంది, తను కూడా వచ్చేస్తే ఇంక అందరూ బీచ్ లోపలికి వెళ్ళిపోయి చిన్న చిన్న కలర్స్ అయితే అంటించుకున్నారు. చూసారు కదా చిల్డ్రన్ అయితే వేస్తున్నారు. నాకు పిల్లల్ని చూసి చాలా సరదా అనిపించిందండి. పిల్లలకి రోజంతా అలాగా చదువుకుంటూ స్కూల్స్ అని ఇదని కొంచెం ఫ్రీనెస్గా ఇలాంటివన్నీ యాక్టివిటీస్ బాగుంటాయి కదండి పిల్లలకి. అందుకని నేనైతే బాబుని అయితే ఇక్కడ తీసుకొచ్చాను వాళ్ళ ఫ్రెండ్స్తోని, కొంచెం ఎంజాయ్మెంట్గా ఉంటుంది కదా అని. చూసారు కదా వచ్చేసాడు తన ఫ్రెండ్. ఇంకా ఫైనల్గా అందరూ స్టార్ట్ అయిపోతున్నారు. బీచ్ లోపలికి వెళ్ళి అక్కడ ఫుల్గా కలర్స్ అయితే వేసుకొని లోపల బీచ్ లోపలికి వెళ్ళి ఫుల్గా బాత్ అది చేసేసి చక్కగా బాగా ఎంజాయ్ చేశారండి పిల్లలు. చాలా సరదా అనిపించింది. చూసారు కదా ఇక్కడైతే అందరూ హోలీ రాసుకుంటున్నాము, కలర్స్ కూడా రాసుకున్నాము. చూసారు కదండి.
చూసారు కదండి, వాటర్ గన్స్తోని కలర్స్ అన్ని ఫుల్గా వేసుకొని, వీళ్ళే కాదండి పక్కనే పెద్ద పెద్ద వాళ్ళు కూడా చాలా మంది హోలీ అయితే చాలా బాగా జరుపుకున్నారు బీచ్ దగ్గర అయితే. నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి నేను హోలీ పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చి ఇలాగ ఫ్రెండ్స్ మధ్య సెలబ్రేట్ చేయడం ఇదే ఫస్ట్ టైము. ఇక్కడ చూసినట్టయితే మనకి నేను మామూలుగా ఏదో తక్కువ మందే వస్తారు, ఎక్కువ ఉండరు రష్ అనేది అనుకున్నాను. తీరా చూస్తే బీచ్ ఫుల్ అయిపోయిందండి. నేను బీచ్ ఎప్పుడు ఈవినింగ్ టైమే నేను ఫుల్గా రష్గా ఉంటుంది, మార్నింగ్స్ టైంలో అంత తక్కువ ఉంటుంది అనుకున్నాను. కానీ హోలీ రోజు చూస్తే చివరి నుంచి చివరి వరకు మాత్రం జనాలు మామూలుగా లేరండి. ఫుల్గా రంగులు రాసుకుంటూ బీచ్లో స్నానాలు చేస్తూ, ఎండ అనేది లేదండి ఎవరికి కూడా. మేము ఆల్రెడీ వచ్చేస్తున్నా కూడా ఆఫ్టర్నూన్ ఇంకా చాలా మంది అయితే వస్తున్నారు, ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఇంకా ఉంటున్నారు. మ్యాక్సిమం ఈవినింగ్ నైట్ వరకు ఉంటారో ఏటో. ఇక్కడ ఈ బాబు వచ్చేసి మా బాబుని అయితే టార్గెట్ చేస్తున్నాడు, చూసారు కదా, పరిగెట్టుకుని మరీ రాస్తున్నాడు. మాకైతే చాలా బాగా అనిపించింది. మా బాబు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశాడు. చూసారు కదా కలర్స్ అవి ఎలా రాసుకుంటున్నారో, ఫుల్గా కలర్ఫుల్గా అయితే తయారైపోయారు పిల్లలు. ఇక్కడ గన్స్లోనే వాటర్ అది వేసుకొని మంచిగా అయితే వాటర్ గన్స్తోను కలర్స్తోను చాలా బాగా అయితే ఆడుకున్నారండి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం బీచ్ దగ్గరికి అయితే వెళ్ళారు. అక్కడ కూడా బీచ్లోనే కొంచెం యోగాసనాలు వేస్తూ స్టిల్స్ చాలా బాగా అయితే పిల్లలు మామూలుగా రచ్చ చేయలేదు. అక్కడ వచ్చేసి మీరు ఇక్కడ చూసినట్టయితే చూసారు కదా, ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు కూడా చాలామంది ఆడుకుంటున్నారండి. ఒక్కొక్కరు చాలామంది ఎగ్స్ కూడా ఇసురుకున్నారు. మాకు కొంచెం ఎగ్స్ అవన్నీ నచ్చవు, పిల్లలు కదండి, ఓన్లీ కలర్స్ ఒకటే మేము ప్రిఫర్ చేసాము. అక్కడ మనకి స్నాక్స్ అవని అవన్నీ కలర్స్ అవని అన్నీ కూడా మనకి బీచ్ దగ్గర అయితే నేను అమ్ముతున్నారు. మేము ఆల్రెడీ పర్చేస్ చేసి తెచ్చేసుకున్నాము, ఇంకా అక్కడ ఉంటాయో లేదా అని. కానీ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. నేను ఇదే ఫస్ట్ టైం అండి బీచ్ దగ్గర హోలీని ఇంత చక్కగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అందరూ కూడా. నేను ఇదే ఫస్ట్ టైం చూడడము. ఇక్కడ వచ్చేసి పిల్లలు బీచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయారు. వాటర్ దగ్గరికి వెళ్ళి మొత్తం వాటర్తోని ఫుల్ ఎంజాయ్మెంట్ మామూలుగా చేయలేదు. అక్కడ ఒక పెద్ద హోల్ లాగా చేశారు. ఆ హోల్ దగ్గర కూడా వాటర్ అది రావడం అవన్నీ కూడా చాలా బాగుందండి. మీరు ఆ వీడియో అంతా ఫుల్గా చూసేయండి.
చెప్పాను కదండీ! ఇదిగోండి వాటర్ దగ్గర అయితే మామూలుగా ఫీట్స్ చేయలేదు. మేమైతే చాలా జాగ్రత్తగా పిల్లలు వాటర్ దగ్గర కదండీ! ఎవ్వరైనా మేమైతే చాలా డిస్టెన్స్‌లో అయితే వాళ్ళని ఆడుకోనిచ్చాము. ఫ్రంట్‌కైతే వెళ్ళనివ్వలేదు. అలాగా ముందుకి జాగ్రత్తగా అటు ఇటు నించొని జాగ్రత్తగా అయితే చూసుకున్నాము పిల్లల్ని. ఇక్కడ చూసారు కదా! వాటర్ ముందుకొస్తూ ఉంటే వాళ్ళ ఎంజాయ్‌మెంట్ మామూలుగా లేదండి. పిల్లలు ఫుల్ రిలీఫ్ అయిపోయారు. ఫుల్‌గా రిలాక్స్ అయిపోయారు. ఇక్కడొచ్చేసి మనకి ఇసుక ఉంటది కదండీ! మనకి ఇసుకతోనైతే ఒక పెద్ద హోల్‌లాగా అయితే తయారు చేశారు. ఆ హోల్‌లోని అడుగు నుంచి వాటర్ అది వస్తదని ఎక్సైట్‌మెంట్ ఫీల్ అయ్యారు. పిల్లలకి ఏదైనా క్రియేటివిటీగా ఉంటే ఆళ్ళకి ఆ థ్రిల్లే వేరు కదండీ! అందువల్ల నాకైతే చాలా బాగా అనిపించింది. బాగా ఎంజాయ్ చేశారు పిల్లలందరూను. ఇక్కడ చాలా కష్టపడి ఇసుకనైతే తవ్వుతున్నారు. అక్కడ ఒకళ్ళు ఇద్దరు సరిపోరు కదా! అందుకని ఒక నలుగురైతే వచ్చేసారు. ఫైనల్లీ వాటర్‌నైతే తీసేయగలిగారు. చూసారు కదా! వాటర్ అయితే ఊరేస్తుంది అందులో నుంచి. మనకి అంత దూరంలోని సముద్రం ఉంది గదా! ఇక్కడ ఇసుకని మొత్తం తవ్వుతూ ఉంటే అడుగున వాటర్ వచ్చేలాగా మాక్సిమం చాలా హోల్ అయితే చేశారు. చూసారు కదా! ఎలా తవ్వేస్తున్నారో. అలాగా పిల్లలైతే చాలా బాగా ఆడుకున్నారు. బాగా ఎంజాయ్ చేశారు హోలీని. మీలో ఎంతమంది హోలీని సెలబ్రేట్ చేసుకున్నారనేది కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. మీలో ఎవరైనా వైజాగ్‌లోని బీచ్ దగ్గర హోలీ సెలబ్రేట్ చేసుకున్నట్టయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. చూసారు కదా! మొత్తంగా అయితే చేశారు. తర్వాత వాటర్ వచ్చేసరికి మొత్తం క్లోజ్ అయిపోయింది. అందులో కాళ్ళు పెట్టి ఆడుకోవడానికి ట్రై చేశారు గానీ, అది లోపల ఏదో ఉందనుకోని క్రాబ్స్ అయితే ఉంటాయి కదండీ! మనకి ఇసుక అడుగు నుంచి మనకి చిన్న చిన్న పిల్ల క్రాబ్స్ అయితే ఉంటాయి. దానికి కొంచెం భయపడ్డారు ఏదో గుచ్చుకుందని అక్కడ. అందుకని ఇంకా కాళ్ళు వెంటనే తీసేశారు పైకి. ఇసుక వేయడానికి ట్రై చేశారు గానీ, ఆ వాటర్ వచ్చేసరికి ఆటోమేటిక్‌గా అది క్లోజ్ అయిపోయింది. అలాగా పిల్లలైతే చాలా బాగా వాటర్‌తోనూ, కలర్స్‌తోనూ, ఇలాగ శాండ్‌తోనూ పిల్లలైతే చాలా బాగా అయితే ఎంజాయ్ చేశారు. అలాగా బీచ్ దగ్గరికి మళ్ళీ ఒక్కసారి ఎళ్లి మొత్తం వాష్ చేసుకొని, ఇంకా ఫైనల్‌గా అయితే స్నాక్స్ తినడానికి రెడీ అయిపోయారు. ఇంక అలిసిపోయారు పిల్లలు బాగా ఆడుకున్నారు. చూసారు కదా! కానీ పిల్లలకి ఎంత ఆడుకున్నా కూడా ఇంకా చాలదు గదండీ! మా బాబాయ్ అయితే ఇంకా ఉందాము అని తెగ ఎక్సైట్‌మెంట్ ఫీల్ అయ్యాడు. కానీ ఇంక తప్పదు గదండీ! పిల్లల్ని ఇంక తీసుకొచ్చేద్దాము. బాగా స్ట్రెయిన్ అయిపోతారు మళ్ళీని అని జెప్పేసి ఇంకా ఆడుకొనిచ్చి ఇంకా ఇంటికైతే ఇంకా రిటర్న్ చేసేద్దామని ఇంక ప్రిపేర్ అయిపోయాము. ఇంకా మరి బాగా అలసిపోయారు గదా! అని జెప్పేసి కొంచెం తెచ్చుకున్న స్నాక్స్‌నైతే అక్కడ ఓపెన్ చేసి పెట్టాము. అలాగా డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాము. అలాగా తినేశారు. కొంచెం స్నాక్స్ తినేసి వాటర్ తాగేసి ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము. ఇలాగా హోలీనైతే ఈ ఇయర్ చాలా బాగా అయితే జరుపుకున్నాడు మా బాబాయ్ అయితే. అలాగా మీలో కూడా ఎంతమంది హోలీని బాగా సెలబ్రేట్ చేసుకున్నారనేది నాకు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఇలాగే నా వీడియోస్‌ని మీరు ఇలాగే ఎంకరేజ్ చేస్తారని, నా వీడియోస్‌ని ఇలాగే చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్లు వచ్చేస్తాయి. వెంటనే చూసేయొచ్చు. మీలో చాలామంది నా షార్ట్స్ అయితే చాలా ఎక్కువగా అయితే చూస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అలాగే వీడియోస్ కూడా నేను ఏవైనా టూర్స్ వెళ్ళినయి, అలాగే ఇంట్లో అకేషన్స్ అయినయి, అలాగా కొన్ని వీడియోస్ అయితే షేర్ చేశాను. నా ఛానల్లో ఉంటాయి. మీకు ఎవరికైనా నచ్చినట్టయితే తప్పకుండా వాచ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.